తూర్పుగోదావరి జిల్లాలో అసలు ఏం జరుగుతుంది ఈవేళ సమాజానికి తెలియవలసిన అవసరం ఉంది. గంజాయి, డ్రగ్స్, ప్యాకెట్, మత్తు పదార్థాలకి నిలయంగా తూర్పుగోదావరి జిల్లాని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ మార్చేయడంలో ఎలాంటి సందేహం లేదు. వరలక్ష్మి వ్రతం రోజుని మహిళలందరూ కూడా మంగళసూత్రాలు కాపాడాలని పూజలు చేస్తూ ఉంటే జక్కంపూడి రాజా స్వయంగా ఒక పబ్బుని ఓపెన్ చేయడం దురదృష్టకరం. ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావుని తీసుకుంటే హత్యలతోని, దోపిడీలతోని జక్కంపూడి రామ్మోహన్ రావు ఎదిగాడు. అదే వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జక్కంపూడి గణేష్, జక్కంపూడి రాజా ఈవేళ తూర్పుగోదావరి జిల్లాను దోచేయడమే కాకుండా గంజాయికి స్మగ్లర్లుగా, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఈవేళ ఐమాక్స్ థియేటర్ను కూడా వాళ్ళు షెల్టర్గా వాడుకొని అసాంఘిక శక్తులన్నీ కూడా అక్కడే కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాయి. అలాగే స్కాచ్ బ్యారల్ అసాంఘిక శక్తులకి అదొక అడ్డాగా మారింది. నిన్న కాక మొన్న ఓపెన్ చేసిన పప్పు అది కూడా అసాంఘిక శక్తులకి అడ్డాగా మారిందంలో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వైసీపీ నాయకులు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు లోకేష్ బాబుని నీచంగా మాట్లాడటం మొదలుపెట్టారు. లోకేష్ బాబు అవినీతి పడ్డని, లోకేష్ బాబు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీని డిస్మిస్ చేసి అర్జెంటుగా వైసీపీ పార్టీకి అధికారం చెప్పాలని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పోనీ ఎవడైనా వీళ్ళు చేసే ఉద్యమాల్లో నీతి నియమాలు కలిగినోడు, నిజాయితీ కలిగినోడు ఎవడైనా ఉన్నాడురా అంటే 365 రోజులు ప్యాకెట్ నడుపుకునేవాడు, గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు, అసాంఘిక శక్తులకి అడ్డాగా ఉన్నవాడు. ఈవేళ ఎక్కడైతే మంచి ఉందో అక్కడ చెడు విస్తరించింది. ప్రశాంతమైన రాజమండ్రి నగరాన్ని జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ స్మగ్లర్లకు అడ్డాగా తయారు చేశారు. మొన్న ప్రియాంక హత్యలోని జక్కంపూడి గణేష్ శిష్యులు పాల్గొన్నారు. వాళ్ళని కాపాడడానికి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ 15 రోజుల వరకు విశ్వ ప్రయత్నం చేసి బర్లబాబురా అన్నవాడు బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రపంచం చూపించడం వల్ల దాన్ని ఆపలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి కొవ్వెత్తులు ర్యాలీ చేస్తూ నీతిమాలిన రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈవేళ మహిళలను తీసుకుంటే ఎక్కడా భద్రత లేదు. రాజమండ్రిలో గొలుసు దొంగతనాలు, సెల్ ఫోన్ల దొంగతనాలే కాకుండా మత్తు పదార్థాలకు నిలయంగా మార్చారు ఈ వైసీపీ నాయకులు. ఈ క్రమంలో లోకేష్ బాబుని రాజీనామా చేయాలి, నువ్వు అవినీతి పరుడు అని అనడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నాను. లోకేష్ బాబు గోల్డెన్ స్పూన్లో, గోల్డెన్ ప్లేట్లో తింటూ పెరిగాడు. ఎవరైనా కూడా ఒక నాయకుడిని విమర్శించాలంటే సమవుజ్యం చూసుకోవాలి. కానీ లోకేష్ బాబుని వాళ్ళ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేశాడు, వాళ్ళ మామగారికి 1000 కోట్ల ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి 30-40 కోట్ల అవినీతి పాల్పడ్డాడని జక్కంపూడి దగ్గర ఉన్న అసాంఘిక శక్తులతో ధర్నాలు చేస్తూ రాజమండ్రిలోని అశాంతిని సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బర్లబాబురాని నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా నేను ఉన్నాను. మా నాయకుడిని, మా పార్టీని మీద ఈ జక్కంపూడి బ్రదర్స్ వైసీపీ పార్టీ చేస్తున్న నిరాధారమైన ఆరోపణలన్నింటిని కూడా నేను ప్రతిరోజు ఖండిస్తూ అసలు ఈ జక్కంపూడి ఫ్యామిలీ ఎలా బతికింది, వీళ్ళ రాజకీయ జీవితం అండి ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో పెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని జక్కంపూడి గణేష్ నాపై హత్యాయత్నం చేయడం జరిగింది. ఎక్కడైతే కడపలో సంస్కృతి ఉందో పెట్రోల్ బాంబులు, అలాగే మారణాయుధాలతోని అదే సంస్కృతి నిన్న రాజమండ్రిలో కనిపించింది. తన ప్రధాన అనుచరుడైన వ్యక్తిని పెట్రోల్ బాంబులు ఇచ్చి మారణాయుధాలతోని నా ఇంటి మీద పంపించి నా కారు తగలబెట్టి నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను కూడా చంపాలని వాళ్ళు చేసిన కుట్ర నిన్న భగ్నమైంది. దానికి పోలీసు వారు కూడా వెంటనే నాకు స్పందించడం వల్ల వాళ్ళ కుట్రని మనం అడ్డుకోగలిగాం. వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని కూడా రాత్రి పట్టుకొని ప్రకాష్ నగర్ పోలీసు వరకు మనం అప్పచెప్పడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను,
జగన్మోహన్ రెడ్డి ఇవాళ పత్రికా ముఖ్యంగా తెలియచేయాలి. అయ్యా, RRR రాజుని మీరు అధికారంలో ఉండగా తీసుకెళ్లి అతన్ని టార్చర్ చేస్తుండగా వీడియో తీశారని అతను అనేక సార్లు రాజుగారు ఆరోపణ చేశారు. ఆ వీడియో ఎవరు చూశారో నన్ను కొడుతున్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే నిన్న రాత్రి మీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త నా కారు మీద పెట్రోల్ బాంబులు పెట్టి వీడియో కాల్ చేసి ఎవరితో చూపిస్తా ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడా లేకపోతే జక్కంపూడి గణేష్ చూస్తున్నాడా అన్నది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. తెలుగుదేశం పార్టీ అవినీతి చేసిందని ఆరోపిస్తున్న ఈ సన్యాసులు నిరూపించగలరా అని నేను అడుగుతా ఉన్నాను. జక్కంపూడి రాజా, జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి గణేష్ మీద చేసిన ప్రతి ఆరోపణ బర్లబాబురావు అనే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. గమ్మంటే మీరు బహిరంగ సభ ఏర్పాటు చేయండి, బహిరంగ సభలో తేల్చుకుందాం. బర్లబాబురావు అనేవాడిని నీకు కళ్ళకు వచ్చినా కూడా నీ గుండాగిపోద్దు, గుర్తుపెట్టుకో గణేష్. నీకు ఇవాళ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులని మీరేదో భయభ్రాంతులకు గురి చేసి అచ్చ రాజకీయాలు చేయాలనుకుంటే రాజమండ్రిలో మీ ఆటలు సాగనవని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాజమండ్రిలో పుట్టి పెరిగిన మేము 4 తరాలుగా మేము రాజమండ్రిలో పుట్టి పెరిగాం. అమలాపురం నుంచి వలస వచ్చి ఈవేళ మా రాజమండ్రిని నాశనం చేస్తా ఉన్నారు. రాజమండ్రి కల్చర్ని భ్రష్టు పట్టించి ఈవేళ గంజాయికి, మత్తు పదార్థాలకి మీరు అలవాటు చేసి మా పిల్లల జీవితాల్ని నడు రోడ్డు మీద పెడుతున్న చరిత్ర ఈ జక్కంపూడి కుటుంబానికి. అదే బర్ల చరిత్ర తీసుకుంటే ఈవేళ వరకు 4 తరాల నుంచి కూడా మచ్చలేని జీవితం గడుపుతూ ఉన్నాడు. ఈవేళ తెలుగుదేశం పార్టీని, మా నాయకుడిని మీరు విమర్శిస్తున్నారు కనుక ప్రతి విమర్శగా మేము మీరు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, గంజాయి సప్లై, డ్రగ్స్ సప్లై, ప్యాకెట్, అలాగే మీ బెట్టింగ్, అలాగే మసాజ్ సెంటర్లు మాటిన వ్యభిచారం, ఇవాళ రాజమండ్రిలో మసాజ్ సెంటర్ మాటిన వ్యభిచారం జరగట్లేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, బీసీల మీద దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నారా? దానికి నిదర్శనం నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు పట్టుకొని మీ కార్యకర్తలు నా ఇంటి మీదకి వచ్చి ఒక బీసీ నాయకుడిని హత్య చేయడానికి చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బీసీలకి. అలాగే జక్కంపూడి గణేష్ని ప్రధానంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మటుకు బర్లబాబురావు అనే నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటానని ఇవాళ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న నన్ను హత్య చేయడానికి వచ్చిన జనాలే జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా, జక్కంపూడి గణేష్ పురమాయించాడా అన్నది తేలాలి. ఇన్వెస్టిగేషన్ కూడా నిజాయితీగా జరిపించాలి. గౌరవ ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను. అయ్యా, ఈవేళ బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులు అరికట్టవలసిన బాధ్యత లా అండ్ ఆర్డర్ పైన ఉంది. సంఘ విద్రోహాలు రాజమండ్రిలో పెంచిపోతా ఉన్నారు, వీటిని పూర్తిగా కట్టడి చేయాలి. లేదా ఒకవేళ జక్కంపూడి గణేష్కి రాజమండ్రి రూరల్ సీట్ ఇవ్వట్లేదు కనుక వీళ్ళు సిగ్గుపడాలి. మన చెల్లిపోయిన వేణుని ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. రాష్ట్రంలో మొట్టమొదటి సీటు చెల్లిపోయిన వేణుని ప్రకటించాడు. అంటే జక్కంపూడి గణేష్ని పక్కన పెట్టేటే కదా. బర్లబాబురావుని హత్య చేసేస్తే ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పిలిచి మనకి సన్మానం చేసి మళ్ళీ రాజమండ్రి రూరల్ సీట్ ఇచ్చేస్తాడని గణేష్ అనుకుంటున్నాను నేను. వాళ్ళ చరిత్ర అంతా నాకు తెలుసు. వాళ్ళ నేచర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎవడైనా ఒకళ్ళు లొంగకపోతే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, అక్కడ నుంచి వీళ్ళు అడ్డాగా దాన్ని నడుపుకోవడం. ఈవేళ ఐమాక్స్ థియేటర్ దాన్ని జక్కంపూడి గణేష్ చేసిన నీచమైన రాజకీయం కూడా అదే అన్నది ఈవేళ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ సిగ్గు లేకపోతే గణేష్ చెప్పాలి. ప్రియాంక చనిపోయింది, కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అక్కడ పప్పు ఎందుకు ఓపెన్ చేశారు రా మీరు? శుక్రవారం పూట పప్పు ఓపెన్ చేశారు. ఓ పక్కన వరలక్ష్మి వ్రతం, మహిళలందరూ కూడా మంగళసూత్రాలు కాపాడాలని పూజలు చేసుకుంటా ఉంటే అదే మంగళసూత్రాలు అమ్మి మందు తాగాలని మీరు అక్కడ పబ్బు ఓపెన్ చేశారు. పాయింట్అవుట్ చేస్తాను, వైసీపీ పెట్టిన పబ్బుకి టీడీపీ కొబ్బరికాయని నేను ఒక హెడ్డింగ్ కూడా పెట్టాను. వైసీపీ పబ్బుకి టీడీపీ కొబ్బరికాయ ఏంటి? నేను డైరెక్ట్గా పార్టీ పంపాను అది. ఎందుకంటే వేదికలు పంచుకోవద్దని మా ముఖ్యమంత్రి గారు కానీ మా యువ నాయకుడు కానీ ఎప్పుడు చెప్తా ఉంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలని కౌగిలించుకోవడం ఏంటి? ఇప్పుడు అదే సార్, అదే తేలుతుంది. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి సార్. ఇప్పుడు వాళ్ళని జక్కంపూడి బ్రదర్స్ ని కాపాడుతున్న వాడు ఎవడో బయటకు వస్తాడు. ఇప్పుడు ఏదో బొక్కలో పొగెడితేనే కదా మిగతా వాటిలో ఉన్న బయటకు వస్తాయి.